Hello everyone, welcome back to RSV Competitive Exams Adda YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి నుంచి వెలువడిన అసిస్టెంట్ కన్జర్వేషన్ ఫారెస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్స్ వల్ల ఈ కేసును రద్దు చేశారు, అంటే ఈ ఎగ్జామ్ని రద్దు చేశారు. మళ్ళీ రీకండక్ట్ చేయమని చెప్పి కోర్టు ఆదేశించింది అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటున్నారు. అసలు ఈ ఏసీఎఫ్ నోటిఫికేషన్లో ఉన్న కేసులు ఏంటి, ఆ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. దీని ద్వారా మీకు గ్రూప్ 2 కేసుకు సంబంధించి కూడా ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ కేసులో ఏం జరిగిందో సేమ్ అలాగే ఈ గ్రూప్ 2 కూడా జరుగుతుంది, గ్రూప్ 2 విషయంలో కూడా జరుగుతుంది అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటున్నారు ఫ్రెండ్స్. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలిస్తే మనకి దీని మీద ఒక ఐడియా అయితే రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో ఈ విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఈ కేసు రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి కేసు వేయడం అయితే జరిగింది ఏసీఎఫ్ నోటిఫికేషన్లో. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోస్టర్ పాయింట్స్ కేసుకు సంబంధించిన జీవో నెంబర్ 77 కంటే ముందే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. కాబట్టి ఈ రోస్టర్ పాయింట్స్ కేసుకు సంబంధించి జీవో నెంబర్ 77కి సంబంధించి ఎటువంటి సంబంధం అయితే లేదు. బట్ ఈ రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి పిటిషనర్ తరపు న్యాయవాది సింగిల్ బెంచ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ అనేది రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్స్ ఉన్నాయి, కాబట్టి ఈ కేసును రద్దు చేసి ఈ ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ 3 నెలల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్ని కండక్ట్ చేయండి అని చెప్పేసి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం రిట్ పిటిషన్ అయితే దాఖలు చేసిందండి. డివిజనల్ బెంచ్ దగ్గర రిట్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇందులో 2 కేసులు, అంటే ఈఎస్ఎఫ్ మీద 2 కేసులు వేయడం జరిగింది. ఒకటి వచ్చేసి రోస్టర్ పాయింట్స్ కేసు, సెకండ్ వన్ వచ్చేసి ఈ జనరల్ స్టడీస్ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ని బైలింగ్వెల్లో కండక్ట్ చేయలేదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే కండక్ట్ చేశారు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కండక్ట్ చేయలేదని చెప్పేసి కేసు కూడా వేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ డివిజనల్ బెంచ్కి వెళ్ళినప్పుడు డివిజనల్ బెంచ్ ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది, ఈ కేసు పైన ఇంకా వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చిన దానిపై ప్రభుత్వం అండ్ ఏపీపీఎస్సి వాళ్ళు వెళ్ళడం జరిగింది డివిజనల్ బెంచ్కి. ఇంకా కేసు వాదనలు ప్రతివాదనలు జరుగుతూనే ఉన్నాయి, దీని మీద ఇంకా ఎలాంటి జడ్జిమెంట్ అయితే రాలేదు. బట్ సెకండ్ వన్ చెప్పాను కదా, బైలింగ్ వల్ల మిస్టేక్స్ జరిగాయని చెప్పేసి ఆ మిస్టేక్స్కి సంబంధించి స్టే అనేది ఎత్తివేయడం అయితే జరిగింది మార్చి 20న. అంటే ఈ కేసును ఈ బైలింగ్ వల్ల దానికి సంబంధించిన కేసును కొట్టివేయడం జరిగింది. దీనివల్ల ఈ ఏపీపీఎస్సి వారు రిజల్ట్స్ను అనౌన్స్ చేసుకోవడానికి వీలైంది. రిజల్ట్స్ని అనౌన్స్ చేసుకున్నారు. మార్చి 22న రిజల్ట్ని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. బట్ ఈ రోస్టర్ పాయింట్ కేసు అయితే ఇంకా నడుస్తూనే ఉంది, దాని మీద ఎలాంటి స్టే అనేది విధించలేదు. అంటే ఎగ్జామ్ని రద్దు చేయండి, మళ్ళీ ఎగ్జామ్ని రీకండక్ట్ చేయండి అని చెప్పి ఏమైతే చెప్పలేదు. ఓన్లీ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ మాత్రమే అలా తీర్పియడం అయితే జరిగింది. బట్ ఇప్పటికీ కూడా ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఈ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ దగ్గర దాదాపుగా ఈ కేసు అనేది 1 year జరిగిందండి. మార్చి 25న రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్టే ఎత్తివేయడం వల్ల ఏదైతే సెకండ్ కేసుకు సంబంధించి చెప్పానో ఆ సెకండ్ కేసుకు సంబంధించిన స్టే ఎత్తివేయడం ద్వారా వీళ్ళు రిజల్ట్ని అనౌన్స్ చేసుకోవడం అయితే జరిగింది. బట్ ఇప్పటికీ కూడా ఈ డివిజనల్ బెంచ్ దగ్గర ఈ కేసు అయితే నడుస్తూనే ఉంది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మనకి గ్రూప్ 2 కేసు కూడా డివిజనల్ బెంచ్ దగ్గర జరుగుతుంది, మరియు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ కూడా జరుగుతుంది. ఇది ఎప్పటి వరకు జరుగుతుంది అనేది చెప్పలేము. దాదాపు ఈ కేసు కూడా దాదాపు సంవత్సరం జరిగింది. సంవత్సరంలో కూడా దీని మీద ఒక క్లారిటీ అయితే రాలేదు. సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ మాత్రం రద్దు చేసింది. దీని మీద గవర్నమెంట్ అనేది అప్పీల్కి వెళ్ళింది, రిట్ పిటిషన్ దాఖలు చేసి డివిజనల్ బెంచ్కి వెళ్ళింది. అక్కడ కూడా ఏదైనా
అభ్యర్థుల తరపున వస్తే వాళ్ళు హైకోర్టుకైనా వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకైనా వెళ్ళొచ్చు. అంటే దాదాపుగా ఈ కేసు ఎన్ని సంవత్సరాలు నడుస్తుందనేది ఒక ఐడియా అయితే లేదు ఫ్రెండ్స్. అలాగే సో ఈ గ్రూప్ 2 కేసులో కూడా అలానే జరగవచ్చు. అంత లోపల కేసు ఈ ఏపీపీఎస్సీ వాళ్ళు రిజల్ట్ను అనౌన్స్ చేయొచ్చు. సో దానికి సంబంధించి సిపిటి ఎగ్జామ్ కూడా పిలవచ్చు. అంటే ఏమైనా జరగవచ్చు ఫ్రెండ్స్. మెయిన్గా ఏసీఎఫ్ కేసులో జరిగిన విషయాలు అయితే ఇవి ఫ్రెండ్స్. అంటే రోస్టర్ పాయింట్స్ కేసుకి సంబంధించి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ అయితే రద్దు చేయమని అయితే చెప్పింది. బట్ గవర్నమెంట్ సో డివిజనల్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. డివిజనల్ బెంచ్ దగ్గర కేసు ఇంకా నడుస్తున్నది. సో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా నేను ఇస్తాను, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏమిటి అనేది. బట్ ఈ బైలింగ్వల్ కేసు మాత్రం దాని మీద ఉండే స్టే ఎత్తివేయడంతో వీళ్ళు రిజల్ట్ను అయితే అనౌన్స్ చేసుకుని పెట్టడం అనేది జరిగింది. సో కాబట్టి ఈ గ్రూప్ 2 కేసు కూడా ఇలానే జరిగి రద్దు చేస్తారు అనే అపోహలు అయితే పెట్టుకోకండి ఫ్రెండ్స్. సో కేసు అనేది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎంతవరకు నడుస్తుంది అనేది మనం చెప్పలేం. అలాగే గవర్నమెంట్ అంటే ఏపీపీఎస్సీ వాళ్ళు సో దీనిపైన ఏ తీసుకుంటారు, ఏ డిష్ తీసుకుంటారని చెప్పలేం. ఎగ్జామ్ అనేది రిజల్ట్ అనేది అనౌన్స్ చేయొచ్చు త్వరలోనే, ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇదండి ఈ ఏసీఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.